జనగామ గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు మీదేసుకొని వాళ్ళ ఎలక్షన్ల కోసం ఎట్లయితే పనిచేసిర్రో అట్లనే క్యామ మల్లేష్ కోసం పనిచేస్తే చాలా అట్లాగే గ్రామీణ ఓటర్ల కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ క్యామ మల్లేష్ మాకు డబ్బు ఇస్తేనే మేము జనంలోకి పోతామని మరి ఇంకా బూర నరసయ్య గౌడ్ పరిస్థితి ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నాడు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఫోన్ల రూపంలో కావచ్చు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు కలవాలి, ఏ కులం వాళ్ళ మీటింగ్ని ఎక్కడ పెట్టాలి, బూర నరసయ్య గౌడ్ అట్లాగే జహాంగీర్ ఈ ఇద్దరే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎండి జహాంగీర్ గడప గడపకు టచ్ చేస్తున్నాడు. గడప గడప కార్యకర్తను మందలించుకుంటూ అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగేటువంటి ప్రోగ్రాంలు ఇంకా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి జహాంగీర్ పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. బూర నరసయ్య గౌడ్ వృత్తిరీత్యా డాక్టరు, క్యామ మల్లేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారమో అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ అందరికీ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయనకు ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి? అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా, దోసుకుంటున్నాడా, దోపిడీ చేస్తున్నాడా, ఆయనకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా, ఉంటే ఎట్లాంటి బిజినెస్లు ఉన్నాయో ఈ ప్రజలకు చెప్పాలని ఇక్కడ వాస్తవంగా మనం కూడా క్వశ్చన్ అడుగుతున్నాం నలుగురు అభ్యర్థులను. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. భువనగిరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పూర్తిగా డెప్త్గా మనము పార్ట్ 1 రూపంలో మీ ముందు తీసుకొస్తున్నాం. ఇక్కడ భువనగిరి పార్లమెంటు పరిధి 2009లో ఏర్పడ్డదని మనం గతంలో వీడియోలో చెప్పుకున్నాం. అయితే 2009 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి క్యామ మల్లేష్, సిపిఐఎం నుంచి వెళ్ళి ఎండి జహాంగీర్ ఈ నలుగురు పోటీగా ప్రధాన పార్టీల అభ్యర్థులుగా వీళ్ళున్నారు. దీంట్లో 3 జాతీయ పార్టీలు సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ 3 జాతీయ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి వీళ్ళకి సంబంధించి గతంలో బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎన్నికల సమీక్ష ఎట్లా జరుగుతూ ఉంది, జనాలు వీళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఏ ప్రభావం అంతా కూడా ఓట్ల రూపంలో రాబట్టుకోబోతున్నారు అనేటువంటిది పార్ట్ 1 మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా భువనగిరి ప్రాంతంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం లేక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బొక్కబూర్ల పడడంతో కార్యకర్తల్లో ఉత్సాహం లేక అనాసక్తితో ఉన్నారు, కదలికలు లేవు బీఆర్ఎస్ పార్టీలో. నిజంగా వాళ్ళు కనుక ఇప్పుడు గ్రామ స్థాయిలో లేచి కదిలి పనిచేస్తే బీఆర్ఎస్కు చాలా ఉపయోగాలు, గెలుపు దగ్గరికి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా కదులుతలేరు. 7 కాన్స్టిట్యూన్సీలలో క్యామ మల్లేష్ ఒక్కడే పూర్తి స్థాయిలో తిరిగి పని చేయలేడు. కాబట్టి అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, జనగామ గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు మీదేసుకొని వాళ్ళ ఎలక్షన్ల కోసం ఎట్లయితే పనిచేసిర్రో అట్లనే క్యామ మల్లేష్ కోసం పనిచేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. అయితే గ్రామ స్థాయిలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎక్కువగా ఉంది, అట్లాగే బీఆర్ఎస్ ఎక్కువగా ఉంది. గ్రామ స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉంది. అట్లాగే గ్రామీణ ఓటర్ల కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి, గల్లీల్లోకి, వార్డుల్లోకి పోయి ప్రచారం చేసే పరిస్థితులలో వాళ్ళు లేరు.
గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో భంగపడ్డారు కాబట్టి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలని చెప్పేసి ఈ నాయకులకు లేదు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు లేదు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు మీదేసుకొని చేసే పరిస్థితులు లేరు. మాకెందుకులే, మేము ఓడిపోయినాం, ఇక మేము పోటీ ఇప్పుడు ఎందుకు ఈయన గెలిపేయడం అనే ఆలోచనలో ఉన్నారా, లేక మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, ఆ డబ్బు మాకు ఇస్తేనే క్యామ్ మల్లేసి మాకు డబ్బు ఇస్తేనే మేము జనంలోకి పోతామని అట్లే ఉన్నారా, లేదా డబ్బులు వస్తేనే పనిచేస్తామని కార్యకర్తలు ఉన్నారా? ఎక్కడ లోపం ఉందో తెలియదు. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ గట్టిగానే ఉంది గ్రామ స్థాయిలో. కానీ ఓటు బ్యాంకు అట్లాగే ఉంది, రైతుల్లో కావచ్చు, పెన్షన్లో కావచ్చు, అట్లాగే ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓడిపోవాలని కోరుకున్నారు, కేసీఆర్ గెలవాలని కోరుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోతే కేసీఆర్ ఓడిపోతారని చెప్పేసి జనాలను ఎడ్యుకేట్ చేయలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అప్పుడు అది ఎవరు కూడా ఊహించలేదు. కాబట్టి ఇప్పుడైనా జనాల దగ్గరికి పోయి ఎడ్యుకేట్ చేస్తే బీఆర్ఎస్ వైపు ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంకా బూర నరసింహ గౌడ్ పరిస్థితి, బూర నరసింహ గౌడ్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన సౌమ్యుడు అని చెప్పుకున్నాం. గతంలో ఎక్కడ కుంభకోణాలు చేయలేదు, గుంట భూమి ఆక్రమించలేదు, ఎవరిని ఎత్తి కొట్టలేదు. మరి ఆయన గ్రామ స్థాయిలో వ్యక్తిగతంగా ఉన్నాడు, బీజేపీ పార్టీ తరఫున లేడు. కొన్ని గ్రామాలలో బీజేపీ లేదు, కూర్చోవడానికి ఏజెంట్లు కూడా లేరు బీజేపీ తరఫున. కానీ ఈయనే బీసీ వర్గం, గౌడ సామాజిక వర్గం, అట్లాగే బీసీ కాన్సెప్ట్ తోటి జనాల్లోకి పోయిండు, కుల సంఘాల మీటింగ్ పెడుతుండు, పార్టీ లేని దగ్గర కూడా బీసీ కార్డుతోటి పోతున్నాడు. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నాడు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, ఫోన్ల రూపంలో కావచ్చు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు కలవాలి, ఏ కులం వాళ్ళ మీటింగ్ ఎక్కడ పెట్టాలి, బీసీలను ఐక్యత ఎట్లా చేయాలనే ఉద్దేశంలో ఆయన చాలా పావులు కదుపుతూ ఆయన గ్రామ స్థాయిలో గ్రామ లీడర్లను కావచ్చు, గ్రామ స్థాయిలో జనాలను కూడా ఆకట్టుకునే స్థాయిలో ఆయన ప్రచారం కొనసాగుతుంది. ఆయనకు బీసీ వర్గాలన్నీ కూడా డైరెక్ట్గా, కొంతమంది ఇండైరెక్ట్గా, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టు మన జనం టీవీకి సమాచారం. ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ కావాలో చూపెట్టడానికి మన జనం టీవీ రెడీగా ఉంది. అంటే బీజేపీతో పోకుండా బూర నరసింహ గౌడ్ వ్యక్తిగతంగా ఆయనకున్న నాలెడ్జ్తో పోతున్నాడు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, హైవే రోడ్స్ కావచ్చు, ఇట్లాంటి ఒక 7-8 అభివృద్ధి కార్యక్రమాలను చూపెట్టుకుంటూ పోతున్నాడు. బీసీలు అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆలేరు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో బీసీ కాన్సెప్ట్ చాలా పనిచేసింది. అదే కాన్సెప్టు ఈ ఎలక్షన్లో కూడా పనిచేసే అవకాశం 100కు 100% ఉంది. గతంలో పోటీ చేస్తే మనం బీసీలకే ఓట్లు వేసుకోవాలని చెప్పేసి చాలా మంది బీసీ కాన్సెప్ట్లో వచ్చారు. అదే బీసీ కాన్సెప్ట్ ఇప్పుడు పనిచేసే అవకాశం ఉంది. అయితే బూర నరసింహ గౌడ్ మరి డబ్బులు ఎట్లా, ఆయన ఏం చేస్తుండు, ఆయన వృత్తిరీత్యా డాక్టర్, అట్లా డబ్బులు సంపాదించిండు అనే మంచి శస్త్రచికిత్స చేసేటువంటి వైద్యుడు, ఆపరేషన్ చేసేటువంటి వైద్యుడు, ఆయనకు హాస్పిటల్స్ ఉన్నాయి, నిజాయితీగానే డబ్బులు సంపాదించిండు. ఆయన ఇట్లా ఎన్నికల్లో పోటీ పడుతున్నాడు. క్యామ్ మల్లేష్ అనే వ్యాపారాలు ఉన్నాయి, వృత్తిరీత్యా వృత్తి ఏం లేదు, కానీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నీ కూడా చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో చేసి ఆయన కూడా ఇక్కడ కాంప్లికేటెడ్ కాదు, ఇక్కడ కూడా ఏం చేయలేదు, అంటే మోసాలకి ఇట్లా ఏం చేయలేదు, సౌమ్యుడే మంచోడే. ఇట్లా వీళ్ళిద్దరు సంపాదించుకున్నారు. అట్లాగే ఎండి జహాంగీర్ సిపిఎం పార్టీకి సంబంధించి వాళ్ళ ప్రచారం అన్నిటికంటే మన భువనగిరి పరిధిలో బూర నరసింహ గౌడ్ అట్లాగే జహాంగీర్ ఈ ఇద్దరే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇక్కడ ప్రచారం చేసింది ఎక్కడ ఏం కనబడతలేదు. బీజేపీ గ్రామ స్థాయిలో బీసీ కాన్సెప్ట్ స్థాయిలో వాళ్ళు పోతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి. సిపిఎం కూడా ఉన్న క్యాడర్ డబ్బులు లేకుండా నిజాయితీగా గ్రామాల్లోకి స్వచ్ఛందంగా పోయి జహాంగీర్ని గెలిపించాలి, సిద్దికడోలు సుక్క గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి గ్రామ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వార్డు స్థాయిలో ఇంటికి తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సిపిఎం శ్రేణులు అభ్యర్థి ఉన్నా లేకున్నా పార్టీ సభ్యులు అంటోళ్ళు పార్టీ క్యాడర్ మీదేసుకొని చేస్తున్నారు. రూపాయి లేకుండా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ఛాయ్ వాళ్ళు తాగి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రచారంలో దూసుకుపోతుంది ఎండి జహాంగీర్. గడపకు టచ్ చేస్తున్నాడు. గడప కార్యకర్తను మందలించుకుంటూ అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగేటువంటి ప్రోగ్రాంను ఎండి జహాంగీర్ పెట్టుకున్నాడు.
మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా, లేకపోతే ఎవరు భూమి ఆక్రమించుకుంటా నెత్తులు కొట్టినంటే ఎక్కడ లేదు. సిపిఎం పార్టీలోనే హోల్ టైమర్గా 30-35 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ పనులే చేసుకుంటూ పూర్తి కాలం కార్యకర్తగా సిపిఎం పార్టీలో కొనసాగుతున్నాడు. ఆయన మీద ఏం అంటే ప్రజా ఉద్యమాల కేసులు తప్ప వేరే అరాచకాలు, ఒకరిని ముంచినటువంటి కేసులు ఆయన మీద ఏం లేవు. ఆయన మీద అక్రమాస్తుల ఆరోపణలు కూడా లేవు. అక్రమాస్తుల జహాంగీర్ మీద లేదు, తర్వాత క్యామ మల్లేష్ మీద లేదు, బూర నరసింహగౌడ్ మీద లేదు, ఇంకా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి జహాంగీర్ పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నాడు, బూర నరసింహగౌడ్ వృత్తిరీత్యా డాక్టరు, క్యామ మల్లేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారమో అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ అందరికీ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయనకు ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఇంతకనం డబ్బులు ఎట్లా పెడుతున్నాడు, ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయో ఆయన చెప్పాలి. అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా, దోసుకుంటున్నాడా, దోపిడీ చేస్తున్నాడా, ఆయనకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా, ఉంటే ఎట్లాంటి బిజినెస్లు ఉన్నాయో ఈ ప్రజలకు చెప్పాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా మనం కూడా క్వశ్చన్ అడుగుతున్నాం. నలుగురు అభ్యర్థులను మేము జనం టీవీ ఆలేరు కేంద్రంగానో భువనగిరి కేంద్రంగానో జనం టీవీ మేము చర్చ పెడతాం, మీ నలుగురు రండి, జనం టీవీ పిలుస్తుంది, మీ నలుగురు రండి, మీ నలుగురితో నలుగురు మీ పార్టీ క్యాడర్ని తీసుకొచ్చుకోండి, మేము అడిగే ప్రశ్నలకు అందరి ముందు సమాధానం చెప్పండి. నలుగురిని పిలుస్తున్నాం, మాకు అందులో ఎవరు శత్రువులు లేరు, ఎవరు మిత్రులు లేరు. నలుగురిని సాధారణంగా ఆహ్వానిస్తాం, నలుగురికి సమానంగా చూస్తాం, నలుగురికి 4 మంచి కుర్చీలు ఏర్పాటు చేసి మా జనం టీవీ పబ్లిక్ కెమెరాస్ అన్ని పెడతాం. మేము జనం టీవీ ముందు చర్చ పెడతాం. సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీ నలుగురిలో ఉంటే జనం టీవీ పిలుస్తుంది, టైం కూడా చెప్తాం, మీరు రండి. ఇది ఈ అభ్యర్థులకు డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నారు అనేటువంటిది. నిజంగా జనాల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇన్ని డబ్బులు పెడుతున్నారు ఓట్లల్లో, ఇన్ని డబ్బులు పెట్టి ఎట్లా వస్తున్నాయి మీరు అడగండి. జనాలు ఈ 4 అభ్యర్థులు వస్తే ఈ 4 అభ్యర్థులు పట్టుకొని అడగండి, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఎన్ని డబ్బులు పెడుతున్నావు, ఈ డబ్బులు ఎట్లా వచ్చినాయి, నీకు ఏం వ్యాపారం చేస్తే వస్తున్నాయి అని చెప్పేసి అడగండి. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమాధానంతో మీరు ఓటేయండి. ఎవరు మంచోళ్ళు అని తెలుసుకోండి, ఎవరు నీతి నిజాయితీగా ఉన్నారని మీకు అర్థమవుతుంది. కాబట్టి జనాలు పిచ్చోళ్ళు ఏం కాదు. గతంలో జరిగినటువంటి బీసీ కాన్సెప్ట్ అనేటువంటిదే మళ్ళీ పని చేయబోతున్నటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఎన్ని డబ్బులు పెట్టుకొని వచ్చినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మళ్ళీ ఇక్కడ బీసీలదే భువనగిరి ప్రాంతంలో గెలిపించుకోవాలని బీసీ కాన్సెప్ట్లో ప్రజలందరూ కూడా పనిచేయాలని ఆలోచనలో ఉన్నారు. అటు రెడ్డి కాన్సెప్ట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి రెడ్డిలందరూ కూడా మళ్ళీ లోపాయికారికంగా అంత ఒక సమావేశం చేసుకొని శర్బనాపురంలో అందరూ కూడా మళ్ళీ ఆయనను గెలిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సమాజంలో ఎక్కువ బీసీలు ఎస్సీ ఎస్టీలే ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఎవరి వైపు నిలబడతారనేటువంటిది క్వశ్చన్. ఎవరు గెలుస్తారనేటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్ల మీదనే ఆధారపడి ఉన్నది. అంటే తక్కువ సమాజంలో తక్కువ భాగం ఉన్నటువంటి ఓసీలను ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎన్నుకుంటారని నేను అనుకోవట్లేదు. రాబోయే కాలంలో జనాలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం. దీనికి సంబంధించి పార్ట్ 2 త్వరలో మీ ముందుకు రాబోతుంది. పూర్తిగా ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎట్లా డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటిది మీ ముందు తీసుకొస్తా.